థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చారా లేదా మొత్తానికి? నెట్ఫ్లిక్స్ కాస్ట్లీ అమ్మ, నేను ఎవరికి ఇవ్వను. ఓకే. సో దీని గురించి ఫస్ట్ చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన విషయం నేను చూడలేదు. అందరూ ఫోన్ చేసి నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అడుగుతున్నారు. నిజంగా నా నెట్ఫ్లిక్స్ ఎందుకు అడుగుతున్నారా? లేదు లేదు, నేను ఎవరితో వాడుతున్నానని చెప్పి కవర్ చేస్తున్నాను, తర్వాత తెలిసింది. అండ్ అంటే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా కూడా ట్రైలర్లో ఒక ఆర్టిస్ట్కి రికగ్నైజేషన్ తీసుకురావచ్చు అన్నది శ్రీను వైట్ల గారికే చెల్లింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను వైట్ల గారి గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ టైం 2009 ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూసిన అతిపెద్ద డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూకి మీరు వెంకటేష్ గారు వచ్చినప్పుడు, అమ్మో చాలా పెద్ద డైరెక్టర్ అని నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలాగే గోపి గారితో ఇది సెకండ్ ఫిలిం. అండ్ లక్ష్యం సినిమా మళ్ళీ సేమ్ స్టోరీ, రామబాణంలో చెప్పిందే చెప్పాలి. లక్ష్యం సినిమా పేపర్ కటింగ్స్ దాచుకున్నాను, తర్వాత మీతో ఇలా సెకండ్ ఫిలిం యాక్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా లక్కీ నేను. అండ్ అలాగే పీపుల్స్ మీడియాలో కూడా కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, విశ్వప్రసాద్ గారు. అండ్ మీరు ఎక్కువ సెట్లో కనపడిపోయినా మీ హాస్పిటాలిటీ మా అందరికి కనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రవంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోనియా గారు అండ్ థ్యాంక్ యూ మీనా గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.